2024 ఫూల్స్ డేకి సరిగ్గా 24 రోజుల ముందు బూచేపల్లి వెంకయ్యమ్మ రెడ్డి గారి ఊరికి వెళ్ళాడు జగన్ రెడ్డి. వెంకయ్యమ్మ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద స్వయంగా స్వరపరిచిన బాణీలతో అద్భుతమైన పాట ఆలపించడం మొదలుపెట్టింది. ఆ సభలో విపరీతమైన కలకలం చెలరేగింది. జరిగిన ఊహించని హఠాత్ పరిమాణానికి ఉలిక్కిపడ్డ జగన్ లేచి వెళ్ళి తన తల్లి విజయమ్మ మీద చూపించే ప్రేమ కంటే మిన్నగా వెంకయ్యమ్మని పదవి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు జగన్ రెడ్డి. ఆ కార్యక్రమం తర్వాత వెంకయ్యమ్మ రెడ్డి గారిని కూడా సమీపంలోని పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్ళాడు. ఆమెనే కాదు, యావత్తు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజల చెవుల్లో పూలు పెట్టబోతున్నాడని ఎవరూ ఊహించలేదు. వెంకయ్యమ్మ గారి పాట విని వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఉంటే ఆ 2వ టన్నెల్లో ఇరుక్కున్న యంత్రానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేవాడు. రాజకీయాల్లో జాతికి అంకితం అనే పదానికి ఒక పవిత్రత ఉంటుంది. కానీ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పదానికి అర్థమే మారిపోయింది. పనులు చేయకుండానే కేవలం ఫోటోల కోసం రిబ్బన్లు కత్తిరించి మమ అనిపించడం జగన్ మార్కు పాలనకు నిలువుటద్దం. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేసేశాడు. ఆ రోజు పండగ చేసుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఇప్పుడు వాస్తవాలు చూసి అవాక్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు తొలిదశ పూర్తి కావడానికి ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అసలు నీళ్లే రాని ప్రాజెక్టుని జాతికి ఎలా అంకితం చేశాడో ఆ దేవుడికే తెలియాలి. పునాది నుంచి పురోగతి వరకు ప్రాజెక్టు చరిత్ర ఒకసారి గమనిస్తే 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అత్యంత క్లిష్టమైన టన్నెల్ 1 పనుల్లో సుమారు 13.6 కిలోమీటర్ల మేర తవ్వకాన్ని పూర్తి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద డబుల్ షీల్డ్ టన్నెల్ షీల్డ్ బోరింగ్ మిషన్ని వినియోగించి నల్లమల అడవుల గుండా తవ్వకాలు జరిపింది నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో 1320 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ప్రాజెక్టును కొలిక్కి తెచ్చారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వం పని పూర్తయిందని గప్పాలు చెప్పుకున్నా వాస్తవానికి ఆ 5 ఏళ్ల కాలంలో జగన్ రెడ్డి పాలనలో పనులు నడకన సాగాయి. 2వ టన్నెల్లో మొత్తం 7 కిలోమీటర్ల లైనింగ్ చేయాల్సి ఉండగా జగన్ రెడ్డి పదవి నుండి దిగిపోయే నాటికి సగం పనులు కూడా పూర్తి కాలేదు. 2వ టన్నెల్లో చిక్కున్న భారీ యంత్రాన్ని బయటకు తీయకుండానే కేవలం తవ్వకాలు పూర్తయ్యాయని అబద్ధపు ప్రచారాలు చేసుకున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం 3,518 కోట్ల రూపాయలు కేటాయించామని గొప్పలు చెప్పుకున్నా వాస్తవానికి ఖర్చు చేసింది 647 కోట్ల రూపాయలు మాత్రమే. వెలిగొండ ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో వాస్తవానికి ఖర్చు పెట్టింది 647 కోట్ల రూపాయలు మాత్రమే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు ఊపిరి పోశారు. 2వ టన్నెల్లో మిగిలి ఉన్న 3.6 కిలోమీటర్ల లైనింగ్ పనుల్ని 2026 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 4 క్రేన్లతో 12 మీటర్ల మేర పని జరుగుతోంది. ఫీడర్ కాలువలోని 500 మీటర్ల మేర ఉన్న కఠినమైన రాళ్లను తొలగించే పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికోసం కూటమి ప్రభుత్వం 456 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 600 కోట్ల రూపాయల పునరావాస బిల్లులు పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీనివల్ల 7,321 ముంపు కుటుంబాల తరలింపు వేగవంతం కానుంది. కొత్త వెలుగుల లక్ష్యం శ్రీశైలం జలాశయం నిండినప్పుడు వచ్చే వరద జలాలను 2026 జూలై నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్కి తరలించేలా కూటమి ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేసింది. ఈ నెలలోనే చంద్రబాబు ప్రాజెక్టును సందర్శించి స్వయంగా సమీక్షించబోతున్నారు. అభివృద్ధి అంటే ప్రకటనలో కనిపించడం కాదు, పొలాల్లో నీళ్లు పారడం, రైతుల కళల్లో ఆనందం చూడడం. జగన్ రెడ్డి హయాంలో జరిగిన అంకిత ప్రహాసనం ప్రజల కళల్లో మట్టి కొట్టడమే. గతంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదిని ఇప్పుడు అదే వేగంతో పూర్తి చేసి 2026 జూలై నాటికి వెలిగొండ జలాలను ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బూచేపల్లి వెంకయ్యమ్మ లాంటి అభిమానులను ఏమార్చే జగన్ రెడ్డి బూచి నీచ రాజకీయాలు జనానికి అర్థమయ్యి ఎవరు పని చేసేవారో ఒక స్పష్టత వచ్చింది. జాతికి అంకితం అంటూ ఆర్భాటం చేసిన రోజున ఆ ప్రాజెక్ట్ని తన తండ్రి ప్రారంభిస్తే నేను పూర్తి చేశానని జగన్ రెడ్డికి చెప్పిన గొప్పలు చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి చూసాం మనం. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నారు 2026 జూలై నాటికి. అది చంద్రబాబు నాయుడు గారి దక్షతకి పనితీరుకి ఉన్న నిదర్శనం. ప్రజలకు చేసింది లేకపోగా
చేయనివి కూడా తామే చేశామని గప్పాలు కొట్టుకుంటూ అయ్యా కొడుకులు ప్రజలను ఏమార్చే పనిలో ఉన్నారు తప్ప ఏనాడు ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ చేసింది శూన్యం. సొంత డబ్బా మీడియా ఉందని చెప్పి కట్టు కథలు రాసుకుంటూ జర్నలిస్టును పెట్టుకుని డిబేట్లు చేపించుకుంటూ తాము చేయని పనులు కూడా తామే చేశామని ప్రచారం చేసుకుంటూ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు తప్ప రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం. వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన రోజునే వాళ్ళ తీరు ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ఆ ప్రాజెక్టు పనితీరు చూసి ఆనాడు రాజశేఖర రెడ్డి మీద పాటపడిన బూచేపల్లి వెంకయ్యం గారు కూడా నిర్గాంతపోయి ఉంటారు.